హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గుడ్డు కోడిగుడ్లతో ఉక్కరు వేసుకుంటున్నాను. కొన్ని చోట్ల దీన్ని పొరట అంటారు, ప్రాంతాన్ని బట్టి పిలుస్తారు. విధానం కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. ఈరోజు నేను ఈ ఉక్కరు కోసం ఒక చిన్న సైజు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని బాండీలో వేసి ఈ రంగు వచ్చిన తర్వాత 2 టమాటాలు కట్ చేసి చిన్న ముక్కలు వేసుకున్నాను. ఇది కూడా మెత్తబడే వరకు వేసుకోవాలి. టమాటా కూడా కొంతమంది వేసుకోరు. నేను ఎందుకు వేస్తున్నానంటే పిల్లలకి ఇష్టమవుతుంది, ఆ టేస్ట్ వాళ్ళు ఇష్టపడుతున్నారు. తర్వాత కలుపుకోవడానికి కూడా మనకి కర్రీ కలుస్తుంది అన్నమాట, బాగా తినడానికి బాగుంటుందని నేను టమాటా వేసాను. ఒక్కొక్కసారి వేసుకునవచ్చు, ఒక్కోసారి అంటే మనకి టేస్ట్లు తెలుస్తాయి అన్నమాట. 2 గుడ్లు తీసుకున్నాను. వాటిలో కొంచెం ఉప్పు కారం వేసుకుని బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన గిన్నెలో ఎందుకు వేసుకున్నామంటే కొంతమంది కొట్టేసి ఉల్లిపాయలు వేసేసుకుంటారు. ఒక్కోసారి గుడ్లు పాడవుతాయి అనుకోండి, కూర అంతా పాడైపోద్ది కదా. అందుకని ఇది ఒక చిన్న టిప్పుగా తీసుకోవచ్చు. పక్కన ఇలా కొట్టి వేసుకోవడం అన్నది మంచి అలవాటు అన్నమాట. సో ఇప్పుడు టమాటా కూడా మగ్గింది కదండి. నేను గుడ్లో వేసాను ఉప్పు కారం. కొన్నిసార్లు ఉల్లిపాయల్లో కూడా వేసుకోవచ్చు, ఏం కాదు, సేమ్ టేస్ట్ వస్తుంది. దీన్ని వేసేసుకుందాం. వేసేసుకుని నెమ్మదిగా కలపాలి. పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా మనం కలుపుకోవాలి. ఉప్పు కారం అన్నది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇది మన గార్డెన్లోని కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంత అవసరం లేదు, 2 రెబ్బలు తీసుకుని కరివేపాకు పైన చల్లుకుంటా. మంచి వాసన వస్తుంది, బాగుంటుంది. తాలింపులో కూడా వేసుకోవచ్చు, ఉల్లిపాయల్లోనే వేసుకోవచ్చు. నేను లాస్ట్లో వేస్తున్నాను, ఏమీ ప్రాబ్లం ఏం లేదు. ఇదండి కోడిగుడ్డు ఉక్కరి. రసం పెట్టుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.